హలో అండి, వెల్కమ్ టు హేమాగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గోధుమ పిండితో చాలా ఈజీగా అయిపోయే ఒక హెల్దీ స్నాక్ చూద్దామండి. మనకి అరౌండ్ 15 to 20 మినిట్స్లో ఈ ఈవినింగ్ స్నాక్ వీట్ బైట్స్ రెడీ అయిపోతాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? నేను ఒక పెద్ద బౌల్లో ఒక 3 కప్స్ దాకా గోధుమ పిండిని తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కప్ దాకా వరిపిండిని తీసుకున్నాను. తరువాత ఒక హాఫ్ కప్ దాకా నేను నువ్వులు తీసుకున్నానండి. తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నల్ల నువ్వులైనా పర్వాలేదు. ఒక నల్ల జీలకర్ర, కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, అవి ఒక పావు కప్ తీసుకున్నానండి. మనం తినే కారం బట్టి నేను ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చికారం పొడిని తీసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్స్ దాకా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 to 6 స్పూన్స్ దాకా నేను నెయ్యిని యాడ్ చేశానండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని నేను ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకున్నానండి. మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, ఈ స్పైసెస్ అన్నీ పిండికి బాగా పట్టేదాకా మనం బాగా కలుపుకోవాలండి. అలాగే నల్ల జీలకర్ర వేసుకున్నాం కదా, ఇలా పిసికి గట్టిగా కలపడం వల్ల దాని అరోమా కూడా ఈ పిండి అంతటికి చాలా బాగా పడుతుందండి ఈవెన్గా. నేను ఇక్కడ 1 లీటర్ దాకా వాటర్ని బాయిల్ చేసుకున్నానండి. ఆ వాటర్ని కొద్ది కొద్దిగా ఈ పిండిలో వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. కాలుతాయి, కొంచెం చూసుకొని కలుపుకోవాలి. మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ ముద్దని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మనం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సహజంగానే పొంగుతూ కరకరలాడుతూ ఈ బైట్స్ వస్తాయండి. చూడండి, ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలి. ముద్ద కన్సిస్టెన్సీ చూడండి, కొద్దిగా కష్టపడాలండి. కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ముద్ద. చూడండి, ముద్ద రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న ముద్దని ఒక తడి క్లాత్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో ఒక 5 to 6 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా గోధుమ పిండిని వేసుకొని ఒక థిక్ పేస్ట్లా కలుపుకోవాలండి. చూడండి, ఈ పేస్ట్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ వీట్ బైట్స్ చాలా క్రిస్పీగా టేస్ట్గా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిని మనం ప్రక్కన పెట్టుకొని ఇప్పుడు వెట్ క్లాత్ తీసి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా చుట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. నాకు మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి 9 దాకా చిన్న చిన్న బాల్స్ అయ్యాయి. చూడండి, మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద ముద్దల్ని చుట్టుకున్నాను నేను. సైజ్ చూడండి. వీటిలోంచి మనం ఒక ముద్దను తీసుకొని చపాతీని స్ప్రెడ్ చేసుకుంటాం కదా, అలా అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, చపాతీని పాముకున్నట్టు నేను అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనం చేసే ఈ చపాతీ అటు మందంగా కాకుండా ఇటు పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి. ఎందుకంటే మనం పల్చగా చేసుకుంటే ఫ్రై చేసినప్పుడు తొందరగా మాడిపోతాయి. అలాగే మనం దల్సరిగా చేసుకుంటే మనకి మధ్యలో వేగం అనమాట. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని తీసుకొని మనం చేసుకున్న ఈ చపాతీ పైన ఒక లేయర్ లాగా అప్లై చేయాలండి. మనం బ్రష్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మన చేత్తో అయినా మనం ఈవెన్గా రాయొచ్చు. ఇప్పుడు మనం ఈ చపాతీని మనం లోపల వైపు రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం లోపల వైపు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ కానీ శాండ్విచ్ కటర్ ఉంటుంది కదండి, దాంతో అయినా సరే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, వీటినన్నింటి ఒక పక్కన పెట్టుకొని మనం ఒక్కొక్క పీస్ని జస్ట్ వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని దీన్ని చిన్న చిన్న చపాతీల కింద ఒత్తుకోవాలండి. చూసారండి, లేయర్స్ కింద వస్తుంది కదా. ఇప్పుడు వీటిని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పీసెస్ని ఇదే విధంగా ఒత్తుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. మీకోసం ఇంకొకసారి ఇదే విధానాన్ని చూపిస్తున్నానండి. మనం చపాతీని ఒత్తుకుంటాం కదా, అలా చపాతీని ఒత్తుకొని మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ మిశ్రమాన్ని ఒకసారి ఒక లేయర్లా అప్లై చేసుకొని దాన్ని చపాతీని లోపలికి ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం వేలుతో ఈ పీసెస్ని వేలుతో ప్రెస్ చేసుకుంటూ ఒక చిన్న చపాతీ లాగా ఒత్తుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే ఈ బైట్స్ అన్నింటినీ. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల లేయర్స్గా వచ్చి
కరకరలాడుతూ పొంగుతూ వస్తాయండి మనకి. మనం ఆయిల్లో వేసి ఫ్రై చేయగానే ఇవి వేటికవి ఓపెన్ అయిపోతాయి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుందామండి. నేను ఒక జస్ట్ పావు లీటర్ దాకే నూనె తీసుకున్నాను. ఎందుకంటే మనం చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ చాలా గట్టిగా కలుపుకున్నాం కదా, ఇది ఆయిల్ ఎక్కువ తీసుకోదనమాట. దానివల్ల నేను ఒక పావు లీటర్ దాకా తీసుకున్నాను అంతే. ఆయిల్ బాగా కాగనిచ్చి ఈ బైట్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకుందాం. నాకు 2 విడతల్లో మనం చేసి పెట్టుకున్న ఈ బైట్స్ అన్నీ వేగిపోయాయండి. నాకు 10 నిమిషాలు పట్టింది అంతే ఇవి వేగడానికి. చాలా తొందరగా వేగిపోయి, అలాగే తక్కువ ఆయిల్ కూడా తీసుకుంది చాలా. పిల్లల షార్ట్ బ్రేక్కి కానీ లేదంటే మనం ఈవినింగ్ టీ టైంలో కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అని మారం చేస్తారు కదండి, ఆ టైంలో కానీ మనం ఇవి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మనం టేస్ట్ కంపేర్ చేయాలి అంటే మనకి అందరికీ సమోసా అంటే చాలా ఇష్టం కదండి. సమోసా బయట లేయర్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ టేస్ట్లోనే ఉంటాయండి. చాలా క్రిస్పీగా, చాలా స్పైసీగా, చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట దొరికే చిరుతిండ్లతో కంపేర్ చేసుకుంటే మన ఇంట్లో చేసుకునేవి చాలా టేస్టీగా వస్తాయి, అలాగే ఆరోగ్యకరం కూడా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.